శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురు అపారకరుణాసింధుం ధ్యానదోషాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు అంటే సడన్గా అనుకున్నాను, ఒక కీర్తన ఎప్పుడో 1940 ఆ ప్రాంతంలో తంజావూరు అదే తిరువయ్యారు వెళ్ళినప్పుడు అనుకున్న నేర్చుకున్న తర్వాత అది కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చెప్తున్నాను కదా. అదేమిటంటే కీర్తన త్యాగరాజు గారి కీర్తన తత్వం మెరుగు తరమ. ఇది చాలా చాలా లోతైంది అన్నమాట. మంచిది. ఇది గరుడ్ధ్వని రాగంలో ఉంది. ఇది పల్ల ఏమిటంటే తత్వమెరుగ తరమ అంటే పరతత్వం మెరుగ తరమ అని చెప్పుకుంటాం అనమాట. అలాగే అనుపల్లో ఏంటంటే తత్వమసి అను వాక్యార్థము నీవను పరతత్వం. అది మళ్ళీ రామచంద్రమూర్తి గురించి అంటున్నాడు అన్నమాట. ఏమని తత్వమసి అను వాక్యార్థం, దానికి ఆ వాక్యానికి తత్వమసి అంటే అర్థం నీవే శ్రీరామచంద్ర ప్రభు అని. పరతత్వం ఎరుగ తరమ అలాంటి మన తరమటండి తెలుసుకోవడం తత్వం. అది ఇప్పుడు చరణం ఇంకోటి ఏంటి, తామస రాజస గుణములు తన్నుకోళ్ళు పోతాయి అంటే అది అసలు తన్నుకోవడం అది అక్కడ తన్నుకోవడమే. తామసం రాజసం ఇవే. రామభక్తుడైన త్యాగరాజనుత వేదశాస్త్ర తత్వమెరుగు తెలుగు. అది అంటే రామభక్తుడైన రాజనుత అంటే ఎవరిని? శ్రీరామచంద్రమూర్తి. మళ్ళీ త్యాగరాజనుత ఎవరు చేస్తున్నాడో? శ్రీరామచంద్రుడు అన్నమాట. అతని యొక్క రామచంద్రమూర్తి యొక్క వేదశాస్త్ర తత్వమెరుగుతారు ఆయన. ఇది అన్నమాట. సింపుల్గా కొంచెం నాకు అంటే అప్పుడు చేశాను, కొంచెం పాడతాను అలాగా. తర్వాత వాయిస్తాను, కొంచెం ఏదో ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం అర్థం కూడా చెప్పుకున్నాను. అర్థం తత్వం మెరుగుతారమా, తత్వజ్ఞానం తెలుసుకోగలమా, అది ఇహపరం కానిది పరములకు సంబంధించినది. తత్వ అంటే ఆదిత్వం, నీవు అసి అయి ఉన్నావు, నీవే అది నువ్వే అయి ఉన్నావు అనే వాక్యార్థం రామ నీవను. ఆ వాక్యం యొక్క అర్థం నీవే ఉన్నావు. తామస రాజస గుణములు అంటే కోపము, అహంకారం, మోహము మొదలైనవి గుణాలు తండ్రుకోళ్ళు బోధయ అంటే ఆటంకాలు పోవనైనా ఇవే చెప్పకూడదు ఉంటుంది. రామభక్తుడు శ్రీ త్యాగరాజే పొగడబడే వాడ. వేదశాస్త్రం యొక్క భావం అంటే పరతత్వం అంటే ఈ ప్రపంచం గురించింది కాదు, పరమాత్మ గురించింది. తత్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. తత్ అంటే పరమాత్మ. నామరూపగుణములు లేనివాడు అవాంగ్మానసకు వచ్చాడు అని అంటారు. కానీ అన్నీ తానే, అంతటా తానే, సర్వాంతర్యామి తానే అంటే ఆ పరమాత్మయే అంటారు. మరి ఏది నిజము ఎలా తెలుసుకోవాలి అంటే అతడు అవ్యక్త స్వరూపుడు. బయట వ్యక్తమైనప్పుడు సాకారము గాను నామరూపాలతో ఉంటాడు. జీవులందరిలో చైతన్యమై బయటకు కనపడకుండా అవ్యక్తమై ఉంటాడు. మరి మనం బయట పూజించే దేవుళ్ళందరూ ఎవరు? ఇలా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకు పోతన గారి పద్యం ఎవ్వరిచే జనించు జగం ఎవ్వను లోపల నుండు అనే పద్యంలో అర్థం తెలుసుకోవాలి. ఒక గింజలో చెట్టున్నదా అంటే మనకి ఏమీ కనపడదు, కానీ అదే అంత పెద్ద మానుగా పెరుగుతోంది. అదే పరమరహస్యం, అదే పరమాత్మ తత్వం. దానిని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం పొందడం. నిరంతర యోగ ధ్యానంతో తపస్సు చేసిన యోగులకు మాత్రమే సాధ్యం. సామాన్యులకు మనసు నిలపాలంటే మమకారము, అహంకారము, కోపము, ద్వేషము ఇవన్నీ ఆటంకాలు అవుతూ ఉంటాయి. ఏమీ లేని నిర్మల మనస్సు కావాలి. ఈ మాయను జయించడానికి సాక్షాత్తు శివునికి కూడా సాధ్యం కాలేదు. జగన్మోహన్ అవతారం తెలుసుకోలేకపోయాడు. నేను ఎంతటి వాడిని అనుకుంటున్నాడు శ్రీ త్యాగరాజు గారు. అదేనమాట. ఇంత గొప్ప అర్థం ఇంత ఉందన్నమాట దీంట్లో చూసుకున్నారా. అంచేత ఇది కొంచెం నేను పాడతాను కొద్దిగా, దాన్ని తర్వాత వాళ్ళ మీద ట్రై చేస్తాను అన్నమాట. గరుడధ్వని సరి గమ పద ని సని దప మగర్ సని దప గరి సాదప గరి సని దప మాగలేదన్నమాట. దాంట్లో ఇది సంపూర్ణంగా శంకరాభరణంలో జిన్యం. సరి గమ పద ని సాదప గరి అదనమాట. అవరోహణ సాదప గరి అంటే మోహన్లా వస్తుందన్నమాట. అలా అనుకోవాలి. తత్వమెరుగతరమా పరతత్వమెరుగతరమా. అది పల్లవి.
తత్వమసీయను వాక్యార్థము నీవను పరతత్వమెరుగ. తత్వమసీయను వాక్యార్థము నీవను పరతత్వమెరుగ. తరమ్మా అది అనుపల్లవి. చరణం. తామస రాజస గుణములు తన్నుకోಳು బోధయ్య. తామస రాజస గుణములు తన్నుకోಳು బోధయ్య. రామభక్తుడైన త్యాగ రాజనుత వేదశాస్త్రతత్వమెరుగ. పరమా పరతత్వమెరు శాస్త్ర ఒక్కసారి మళ్ళీ తెలుసు. రామభక్తుడైన త్యాగ రాజనుత వేదశాస్త్రతత్వమెరుగ. తరమా పరతత్వమెరుగ. తరమా. ఇది ఇక్కడతోటి జ్ఞాపకం వరకు చేశాను. తర్వాత ఇప్పుడు వయలిన్ మీద ట్రై చేస్తాను. అది కూడా ఇప్పుడు వయలిన్ మీద ట్రై చేస్తాను.